Hello everyone, welcome to Ekam IAS Academy. Today is 28th of February 2025. ఈ రోజు ఇంకొక బ్యాటిల్ మీ ముందు రాబోతుందండి. లాస్ట్ క్లాస్ లో మనం లాస్ట్ వీడియోలో బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ గురించి మాట్లాడుకున్నాం. నాదిర్ షా అండ్ రంగీలా మధ్యలో జరిగిన యుద్ధం వల్ల మొఘల్ సామ్రాజ్యం ఎలా డిక్లైన్ అన్నది చూసాం. ఈ పర్టికులర్ వీడియోలో ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది. రివాల్ట్ ఆఫ్ 1857 గురించి మాట్లాడబోతున్నాం సార్. ఇది రీసెంట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో మనకి రివాల్ట్ ఆఫ్ 1857 విడి సావర్కర్ దీన్ని ఏదైతే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనున్నాడో దాని సెగ్మెంట్ మీద అసలు ఆయన అలా ఎందుకు అన్నాడు, ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సా కాదా అనే సెగ్మెంట్ని మనం ఈ పర్టికులర్ వీడియోలో టచ్ అయిపోతున్నాం. యూపీఎస్సీఏ కాదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ రివాల్ట్ ఆఫ్ 1857 ని కంపల్సరీ టచ్ చేసి చదివే ఉంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో. ఈ టాపిక్ లేనిదే అసలు హిస్టరీ క్వశ్చన్ పేపర్ ఉండదని భావిస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లో విడి సావర్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో విడి సావర్కర్స్ బుక్ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857 ఇది ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన హెడ్లైన్ అండి. ఇది క్లియర్. దాంట్లో ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. కీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ దిస్ బుక్. ఈ బుక్ లో ఏ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంట్స్ మనకి ఎట్లా ఉపయోగపడతాయి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సావర్కర్స్ ఇంటర్ప్రిటేషన్. అసలు సావర్కర్ ఇలా ఇంటర్ప్రిట్ చేయడానికి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనడానికి కారణాలు ఏంటి, ఇంపాక్ట్ ఆఫ్ బుక్ అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో దీస్ ఆర్ ద సెగ్మెంట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఇన్ దిస్ పర్టికులర్ రిగార్డ్. క్లియర్. సో సావర్కర్ బుక్ నేమ్ వచ్చేసి ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. రివాల్ట్ ఆఫ్ 1857 ని అతను ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా రికగ్నైజ్ చేస్తూ 1909లో తను ఈ బుక్ రాయడం జరిగిందండి. ఇతను ఈ పర్టికులర్ రివాల్ట్ ఆఫ్ 1857 ని రీఇంటర్ప్రిట్ చేస్తూ ఈ రివాల్ట్ ని ఒక నేషనల్ స్ట్రగుల్ గా అగెయిన్స్ట్ బ్రిటిష్ రూల్, నేషనల్ స్ట్రగుల్ గా ఫస్ట్, దానికన్నా ముందు ఎప్పుడు కూడా ఇలాంటివి బ్రిటిషర్స్ అగెయిన్స్ట్ జరగలేదు కాబట్టి దీన్ని పాన్ ఇండియా పిక్చర్ లో జరిగింది. ఎందుకంటే ముందు మీరు చూస్తే ఆంగ్లో మైసూర్ వార్, ఆంగ్లో మరాఠా వార్ అవన్నీ రీజనల్ బేసిస్ మీద జరిగాయి. ఇది ఒక్కటి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో బ్రిటిష్ అగెయిన్స్ట్ జరిగింది కాబట్టి తను ఈ యొక్క 1857 రివాల్ట్ ని ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఆ బుక్ రాయడం జరిగింది 1907లో. షేపింగ్ ఇట్స్ పర్సెప్షన్ ఇన్ ద లేటర్ డికేట్స్. సో జరిగినప్పటి నుంచి దాన్ని రివాల్ట్ గానే లేకపోతే సిపాయ్ మ్యూటనీగా పరిగణించినప్పుడు ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఇతను రాసిన బుక్ తర్వాత ఈ ఐడియాలజీని చదువుతూ ఎస్, రివాల్ట్ ఆఫ్ 1857 అనేది బ్రిటిషర్స్ ఎగెయిన్స్ట్ జరిగిన ఫస్ట్, మన స్వాతంత్ర పోరాటంలో జరిగిన ఫస్ట్ యుద్ధంగా భావించడం జరిగింది. తర్వాత దాంట్లో కొన్ని ఇంటర్ప్రిటేషన్స్, పర్సెప్షన్స్ అనేవి యాడ్ అయినాయి. హిస్టరీ అంటేనే మనకి పర్సెప్షన్, ఒపీనియన్ బేసిస్ మీద బిల్డ్ అవుతుంది కాబట్టి మనకి ఈ సెగ్మెంట్ అనేది ఇంపార్టెంట్ గా మారింది. క్లియర్. అయితే ఈ ఆర్గ్యుమెంట్ లో కీ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ బుక్ లో, విడి సావర్కర్ రాసిన బుక్ లో ఉన్న కీ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చూడబోతున్నాం. 1857 ని ఒక నేషనల్ అప్రైజింగ్ గా అతను బుక్ లో మెన్షన్ చేశాడండి. ఎందుకంటే ఇండియన్స్ అక్రాస్ రీజియన్స్ అండ్ క్లాసెస్ ఫాట్ విత్ ఎ షేర్డ్ గోల్ ఆఫ్ ఓవర్ థ్రోయింగ్ బ్రిటిష్ రూల్. దీంట్లో షేర్డ్ గోల్ ఏంటంటే బ్రిటిషర్స్ బీయింగ్ కామన్ ఎనిమీ, యాజ్ బ్రిటిషర్స్ వేర్ కామన్ ఎనిమీ ఇన్ దిస్ పర్టికులర్ రిగార్డ్. దీన్ని ఒక షేర్డ్ గోల్ గా, పాన్ ఇండియా పిక్చర్ గా, యాజ్ అ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా మనకి ఈ పర్టికులర్ బుక్ లో ఇతను క్రిటిసైజ్ చేయడం జరిగింది అండ్ ఈ ఆర్గ్యుమెంట్ ని తీసుకోవడం జరిగింది. ఇంకొక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈ పర్టికులర్ బుక్ లో చూస్తే ఇతను ఏమంటాడంటే రివాల్ట్ ఆఫ్ 1857 అనేది సడన్ గా వచ్చింది అయితే కాదు. సడన్ గా మైండ్ లో మనకి జనరల్ గా అంటాం కదా సార్, ద రివాల్ట్ ఆఫ్ 1857 ఎప్పటి నుంచో ఉంది, కానీ దాని ఈవెంట్ కి స్పార్క్ ఇచ్చింది మాత్రం మంగల్ పాండే.
క్లియర్. సో మంగల్ పాండే ఇచ్చిన స్పార్క్ వల్ల ఈ పర్టిక్యులర్ రివాల్ట్ ఆఫ్ 1857 ముందుకు సాగిందని. కానీ విడి సావర్కర్ తన యొక్క బుక్లో ఏం మెన్షన్ చేశాడంటే ఈ పర్టిక్యులర్ రివాల్ట్ అనేది ఏదో అకస్మాత్తుగా వచ్చింది కాదు, ఇది ఒక ప్లాన్డ్ రివాల్ట్ అంటా ఉన్నాడు. అండ్ ఇట్స్ నాట్ ఏ సిపాయి మ్యూటనీ, రాదర్ ఇట్స్ ఏ planned revolt instead. He argued that uprising was premeditated and not just a reaction by the discontented soldiers. సిపాయి మ్యూటనీ కాదు సార్, ముందే అందరూ ప్లాన్ వేసుకొని స్కెచ్ ప్రకారంగానే బ్రిటిషర్స్ అగెయిన్స్ట్ వెళ్ళారు. ఎవరెవరైతే రీజనల్ బ్లాక్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేపించేసి వాళ్ళని అక్కడి నుంచి అప్రైజింగ్ చేయమని కోరుకుంటూ ఉత్తరాలు పంపించినట్టు దాఖలాలు ఉన్నాయని విడి సావర్కర్ గారు చెప్తా ఉన్నారు. క్లియర్. ఇంకోటి రిజెక్షన్ ఆఫ్ కలోనియల్ నరేటివ్స్. అయితే బ్రిటిష్ హిస్టారియన్స్ ఏవైతే రాస్తున్నారో ఫర్ డిస్మిసింగ్ నేషనలిస్ట్ మోటివ్స్ అండ్ హైలైటెడ్ హిందూ ముస్లిం యూనిటీ, సో ఈ పర్టిక్యులర్ కలోనియల్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు సార్. సో హీ క్రిటిసైజ్డ్ బ్రిటిష్ హిస్టారియన్స్ ఫర్ డిస్మిసింగ్ నేషనలిస్ట్ మోటివ్స్ అండ్ హైలైటెడ్ హిందూ ముస్లిం యూనిటీ. వాళ్ళు ఏమన్నారు సార్, అక్కడ నుంచి మనకి డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అయినారు బ్రిటిషర్స్. అయితే బ్రిటిష్ హిస్టోరియన్స్ అందరు కూడా హిందూ ముస్లిం యూనిటీని బ్రేక్ చేయడానికి ఈ కాంపోనెంట్ని యూటిలైజ్ చేసుకున్నారని. కానీ బ్రిటిష్ హిస్టోరియన్స్ ఏం చేశారంట, ఈ నేషనలిస్ట్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోటివ్స్ని దాపెడుతూ దీన్ని హైలైట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారంట. ఇది మన విడి సావర్కర్ గారు బుక్లో రిజెక్ట్ చేస్తూ వచ్చారండి. కలోనియల్ నెరేటివ్స్ని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. అండ్ ఈ పర్టిక్యులర్ రివాల్ట్ అనేది ముందు రాబోయే రివాల్ట్ అన్నిటికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ స్ట్రగుల్స్. saw revolt of 1857 as a strategic lesson and inspiration for future nationalistic movement. మనకి ముందు జరిగిన నేషనల్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ కానీ, పేరు తగిన క్విట్ ఇండియా మూమెంట్ కానీ, ఈ మూడు పేరు తగినవి మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ అనగానే వీటికి రోడ్ మ్యాప్ వేసింది ఏందయ్యా అంటే 1857 రివోల్ట్. ఈ మధ్యలో జరిగిన ఐఎన్సి ఫార్మేషన్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, మోడరేట్ ఫేజ్, ఇవన్నీ కూడా వీటి కోసం వాడిన వెపన్స్ గా విడి సావర్కర్ ఈ పర్టికులర్ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇతను 4 ఒపీనియన్ల త్రూ ఆ బుక్ రాస్తున్నాడండి. ఒకటేమో దీన్నేమో నేషనల్ అప్రైజింగ్ అన్నాడు, ఎందుకంటే ఒక షేర్డ్ గోల్ ఉంది, ఒక కామన్ ఎనిమీ ఉన్నారు కాబట్టి. అండ్ ఇది ఏదో సడన్ గా జరిగింది కాదు, ఇది ఒక ప్లాన్డ్ రివోల్ట్ అని చెప్తా ఉన్నాడు. అండ్ కలోనియల్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే వాళ్ళు హిందూ ముస్లిం యూనిటీని బ్రేక్ చేయడానికి రివోల్ట్ ఆఫ్ 1857ని కలర్గా వాడుతూ ఉన్నారో దాన్ని బ్రేక్ చేస్తూ నేషనలిస్ట్ మోటివ్ని డిస్మిస్ చేసిన బ్రిటిష్ హిస్టోరియన్స్ని రిజెక్ట్ చేస్తున్నాడు. క్లియర్. అండ్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ స్ట్రగుల్స్. మనకి ముందు జరిగిన ప్రతి ఒక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ ఈ రివోల్ట్ ఆఫ్ 1857ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగడం జరిగింది. అది హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ అవ్వనివ్వండి, ఏ ఎక్స్ట్రీమ్ ఈవెంట్ జరిగినా బ్రిటిషర్స్ ఎగెయిన్స్ట్గా మాట్లాడడానికి ఎక్కడ ఏ థింకింగ్ ప్రాసెస్ వచ్చినా రివోల్ట్ ఆఫ్ 1857 అనేది మైండ్లో వచ్చింది. మరి విడి సావర్కర్ గారికి అసలు ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ రావడానికి కారణం ఏంటి? అతను ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు? ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ సావర్కర్స్ ఇంటర్ప్రిటేషన్ ఏందయ్యా అంటే, ఒకటి చిప్లున్కర్స్ నేషనలిస్ట్ విజన్. మనకి వికే చిప్లున్కర్ ఇతని నుంచి ఇన్స్పైర్డ్ అయ్యారు సార్ విడి సావర్కర్. హీ యూజ్ ఆఫ్ హిస్టరీ టు జస్టిఫై పొలిటికల్ చేంజ్ అండ్ షేప్ నేషనలిస్ట్ గోల్. Inspired by V.K. Chiplunkar, use of history to justify political change and shape nationalist goal. విడి సావర్కర్ రాసిందంతా కూడా ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఆఫ్ నేషనలిస్టిక్ వ్యూ నుంచి వచ్చింది. నెక్స్ట్, మరాఠా బకర్ ట్రెడిషన్. A historical Maratha prose chronicle style known for its dramatic sequential storytelling. It often presented history with a mix of facts, legend and interpretation, framing past events as cyclical to inspire the future action. So ఈ మరాఠీ బకర్ ట్రెడిషన్ ఏంటంటే మిక్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్, లెజెండ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ని చూపిస్తూ
ఒక పాస్ట్ ఈవెంట్ ని తీసుకొని ఫ్యూచర్ యాక్షన్ ని ఎట్లా ఇన్స్పైర్ అయిందో ఈ మరాఠీ బకర్ ట్రెడిషన్ అనే చెప్తా ఉంటుంది. ఈ రెండిటి నుంచి విడి సావర్కర్ గారు ఇనీషియల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. దీని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిన కాంపోనెంట్స్ ఇవి. గుస్పీ మజినీస్ నేషనలిజం, influenced by Mazzini's emphasis on historical consciousness in national building. అతను నేషనలిజం మీద మజినీస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ మజినీస్ కాన్సెప్ట్ విడి సావర్కర్ మీద బాగా చూపించిందండి. అది కాకుండా సావర్కర్స్ పర్పస్ కూడా తన మీద చూపించింది. ఎందుకంటే అతని పర్పస్ టు ఇన్స్టాల్ నేషనల్ కాన్షియస్నెస్ అండ్ కౌంటర్ బ్రిటిష్ నరేటివ్స్. మరి బ్రిటిష్ నరేటివ్స్ ని కౌంటర్ చేయాలంటే బ్రిటిషర్స్ ఒపీనియన్ ఏది ఉన్నదో దాన్ని రిజెక్ట్ చేయాలి కదా. ఇతను నేషనలిస్ట్ వ్యూని తీసుకొని రావాలంటే ఏదో ఒక ఈవెంట్ ని తీసుకొని దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనక తప్పదు. దానికన్నా ముందు మనకు ఆంగ్లో మరాఠా వార్, ఆంగ్లో సిక్ వార్, ఆంగ్లో మైసూర్ వార్, లేకపోతే నవాబ్ ఆఫ్ బెంగాల్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్, వీటిలో ఏవన్నా తీసుకొని ఉండొచ్చు. కానీ వీటిలో ఏ ఈవెంట్ తీసుకుందాం అనుకున్నా పాన్ ఇండియా పిక్చర్ ఆర్ పాన్ ఇండియా కలర్ లేదు. అందుకే ఈ పర్టిక్యులర్ రివాల్ట్ ఆఫ్ 1857 ని తీసుకుంటూ తన యొక్క నేషనలిస్ట్ ఐడియాలజీని ప్రొక్లెయిమ్ చేస్తూ దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా డిక్లేర్ చేసుకుంటూ వచ్చాడు. విచ్ హ్యాస్ లేడ్ ఏ గ్రౌండ్ వర్క్ ఫర్ ఫ్యూచర్ నేషనలిస్ట్ మూమెంట్ అని పద్దాక పర్టిక్యులర్ బుక్ లో ఎక్కడ చూసినా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే మాటని ముందుకు తీసుకొని వచ్చాడు. అండ్ ఈ బుక్ యొక్క ఇంపాక్ట్ ఏమైంది సార్? 1909లో ఈ బుక్ వచ్చింది. దీనివల్ల ఇంపాక్ట్ ఏమైందంటే నాకు ఒక 5 ఐడియాలజీస్ దొరికినాయి సార్. 5 సెగ్మెంట్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ దొరికినాయి. ఒకటేమో బ్యాండ్ ఫర్ రివల్యూషనరీ ఐడియాస్. The British banned it, but copies were smuggled and influenced nationalistic leader. తర్వాత రాబోయే 1909 తర్వాత 1947 వరకు జరిగిన మోస్ట్ ఆఫ్ ద రెవల్యూషనరీ ఈవెంట్స్ కి ఈ పర్టిక్యులర్ బుక్ ఒక బేస్, ఒక సూత్రం లాంటిది, ఒక బేస్ ఫండమెంటల్ బుక్ లాంటిది. సెకండ్, ఇట్ హ్యాస్ రీడిఫైన్డ్ 1857 యాజ్ నేషనలిస్ట్ వార్. అప్పటిదాకా ఎవరైతే దీన్ని ఒక సిపాయి మ్యూటనీగా చూసినారో వాళ్ళందరి పర్సెప్షన్ 50 ఏళ్ల పాటు దాన్ని సిపాయి మ్యూటనీగా చూసి ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరూ దాన్ని షిఫ్టెడ్ ద పర్సెప్షన్ ఫ్రమ్ రీజనల్ మ్యూటనీ టు యునైటెడ్ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ గా 1909 తర్వాత నుంచి రివాల్ట్ ఆఫ్ 1857 ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ పర్టిక్యులర్ బుక్ ఫ్యూచర్ లో జరిగే మూమెంట్స్ అన్నిటికీ, లెట్ ఇట్ బి నాన్ వైలెంట్ మూమెంట్, లెట్ ఇట్ బి వైలెంట్ మూమెంట్, ఎనీథింగ్, ప్రతి ఒక్క ఈవెంట్ కి ఈ పర్టిక్యులర్ బుక్ ఒక సెగ్మెంటల్ ఇన్స్పిరేషన్ గా నిలిచిపోయింది. అండ్ ఈ పర్టిక్యులర్ బుక్ అడ్వకేటెడ్ హిందూ ముస్లిం సాలిడారిటీ అగైన్స్ట్ బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్. ఈ 1909కి వచ్చే కన్నా ముందు ఇది 1900లో వచ్చుంటే బాగుండు. ఆ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనే కలర్ ఏదైతే కమ్యూనల్ కలర్ ఉందో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కలర్ అని బ్రిటిషర్స్ చెప్పినారు, కానీ ఒరిజినల్ గా దానికున్న కమ్యూనల్ కలర్ యాక్చువల్ గా కనపడి ఉండేది. ఇది మన కమ్యూనల్ యూనిటీని డెవలప్ చేయడంలో ఈ పర్టిక్యులర్ బుక్ బాగా తోడ్పడిందండి. And it has shaped nationalist historiography. It established 1857 as India's first collective struggle for the freedom. Ippatiki I am with V.D. Savarkar. Revolt of 1857. It is the first war of independence. I am with V.D. Savarkar. Please comment your opinions below. What is your opinion of revolt of 1857? మీరు కింద కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. నా ఒపీనియన్ అయితే I am with V.D. Savarkar. Revolt of 1857 is the first unified movement which contributed against, which have went against Britishers. దాని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గా ఐఎమ్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. ముందు జరిగే ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అన్నిటికీ కూడా ఇదొక బేస్ ఈవెంట్ గా మారింది. అందుకే మోడర్న్ హిస్టరీ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నా ఔరంగజేబ్ 1707 నుంచి స్టార్ట్ చేయరండి, 1857 నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు. క్లియర్? Coming to the question of the day regarding with the revolt of 1857, explain how uprising of revolt of 1857 constitutes an important watershed in the evolution of British policies towards colonial India.
క్లియర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ 2016-17లో ఎప్పుడో మెయిన్స్లో వచ్చిందండి. 250 వర్డ్స్ 15 మార్క్స్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ని ట్యాకిల్ చేస్తూ రాయండి. క్లియర్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ పర్టికులర్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్, and also encourage us with your comments so that we can come better and better for you. Subscribe to Ekam IAS Academy channel, click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.